మోస్ట్ రీసెంట్లీ ఆమె ఒక కొత్త ఇనిషియేటివ్ తయారు చేశారు, డిఐజి అని, డైరెక్టర్స్ ఇనిషియేటివ్స్ గ్రూప్. దాంట్లో ఆమె ఏం చేస్తున్నారంటే చాలా అగ్రెసివ్ గా ఆమె అక్కడ ఎంకే అల్ట్రాన్ అని ఒకటి అంటారు, అంటే కొన్ని ప్రాజెక్ట్స్ సిఐఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఎటువంటి అంటే వెరీ హై ప్రొఫైల్ ప్రాజెక్ట్స్, జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్, మార్టిన్ లూథర్ కింగ్ మీద ఆయన డెత్ రిలేటెడ్వి, అట్లాగే COVID-19 అసలు ఒరిజినల్ ఆరిజిన్ ఉంటుంది నిజంగా చైనానేనా లేకపోతే యుక్రెయిన్ బయో వెపన్ ల్యాబ్స్ చేశారా, లేకపోతే చైనీస్ వుహాన్ లో US ఫండెడ్ ల్యాబ్స్ ద్వారా చేశారా, ఇవన్నిటి మీద ఆమె రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి, US లో ఇది ఇంకా మన ఇండియన్ మీడియాలో హైలైట్ అవ్వాలి, హవానా సిండ్రోమ్ ఒకటి ఉంది. అది ఇండియన్ మీడియాలో హైలైట్ అవ్వలేదు కానీ US మీడియాలో ఉంటుంది. హవానా సిండ్రోమ్ అది ఏంటంటే అది అనామలస్, దాని అంటారు అనామలస్ హెల్త్ ఇన్సిడెంట్స్ అని కూడా అంటారు. అది ఏమవుతుందంటే ఎసెన్షియల్లీ US బేస్డ్ అంబాసిడర్స్, US బేస్డ్ డిప్లొమాట్స్ కొన్ని రకరకాల ప్రాంతాల్లో, అట్లాగే వేరే వాళ్ళు కొన్ని రకరకాల వేరే అంటే లెట్స్ మెక్సికన్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్లో పని చేస్తుంటే సడన్ గా వాళ్ళకి ఏదో తలనొప్పి వచ్చేయటము, వాళ్ళకి వామిటింగ్స్ వచ్చేయటము, ఇంటర్నల్ గా ఏదో ఒక ఇంటర్నల్ బ్లీడింగ్స్ వచ్చేయటం, ఏం జస్ట్ మామూలుగా పని చేస్తుంటారు. రిపీటెడ్ గా జరగటం, అది కూడా సివిలియన్స్ కాదు, అమెరికన్ డిప్లొమాట్స్ కి, అమెరికన్ ఇంటెలిజెన్స్ అసెట్స్ కి ఇవన్నీ జరుగుతుంది. రైట్. సో దీని మీద హవానా సిండ్రోమ్ అంటారు, ఎందుకంటే హవానా అని ఐ థింక్ ఆ ఏరియాలోనే మేజర్ గా ఇది అబ్జర్వ్ చేసి ఫైనల్ గా ఏం చెప్పారంటే ఎవరో మొత్తానికి కొన్ని చోట్ల కూర్చొని రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా డైరెక్టెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ వెపన్స్ లాంటిది వాడి, ఇన్ఫాక్ట్ ఇది వెనిజువెల్లాలో కూడా అంటారు, మదూరోని క్యాప్చర్ చేసేటప్పుడు ఇది ఒక మాట వచ్చింది, డొనాల్డ్ ట్రంప్ అన్నారు డిస్కంబాబ్యులేటర్ అన్నాడు. డిస్కంబాబ్యులేషన్ అంటే ఎసెన్షియలీ అది ఒక మనిషిని వాడు ఏం చేయలేని పరిస్థితి, పడిపోవడం. సో ఆయన అన్నారు మేము ఒక్క బుల్లెట్ వాడకుండా కూడా మధురోని పట్టుకొచ్చాము. దానికి వాళ్ళు ఏమంటారంటే ముందరే ఈ ఇంటెలిజెన్స్ అసెట్స్ వెళ్ళి ఆ వెపన్ ని వాడి ఆ వెపన్ ద్వారా అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళందరి మీద టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి చిన్నగా కళ్ళు తిరగటాలు, వామిటింగ్ వచ్చేటాలు, నోస్ నుంచి బ్లీడింగ్ రాటాలు, మౌత్ నుంచి బ్లీడింగ్ రాటాలు, ఇవన్నీ అయిపోయి వాళ్ళు పడిపోయి భయంకరమైన నొప్పితో పడిపోయి అట్లాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయలేరు వాళ్ళు. అంటే అది ఒక లైట్ లా వెళ్తుందా అంతేనా? అది రేడియో ఫ్రీక్వెన్సీ అంతే. రేడియో ఒక చిన్న అంటే రేడియో వేవ్స్ లాంటిది, రేడియో వేవ్స్ మైక్రోవేవ్స్ లాంటిది, అది తీసుకుని టార్గెట్ చేస్తారు. ఈవెన్ లైట్స్ కూడా ఉండదు దానికి, ఏముండదు. ఏం కనబడుతుంది మనకి, రేడియో కనబడుతుందా? మన చుట్టూ రేడియో ఉంది, 5G ఉంది, 4G ఉంది, కనబడదు కానీ ఉంది మన చుట్టూ, ఇది అంతా ఉంది, మైక్రోవేవ్స్ ఉంది. సో కానీ ఇది ఒక టార్గెటెడ్ మైక్రోవేవ్, దేనితో బ్రెయిన్ లో కొంచెం ట్రిగర్ అయ్యి లేకపోతే స్టమక్ లో కొన్ని ట్రిగర్ అయ్యి అక్కడ రియాక్షన్స్ అవుతాయో అట్లాంటిది వాళ్ళు రిలీజ్ చేస్తున్నారని హవానా సిండ్రోమ్ అన్నారు. ఇది ఇంకా పబ్లిక్ గా ఇట్ ఈస్ నాట్ అన్ ఎస్టాబ్లిష్ థింగ్ కానీ ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో బాగా డిస్కషన్స్ జరుగుతుంటుంది. ఇప్పుడు డిఐజీ గ్రూప్ అది బాగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇవన్నిట్లో వాళ్ళు ఏమంటున్నారంటే సిఐఏ చాలా అప్సెట్ ఉంది, ఎందుకంటే జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ కి ఏదో సిఐఏ రిలేటెడ్ కనెక్షన్ ఉందని యుఎస్ లో చాలా మంది భావిస్తారు. అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్ విషయాల్లో కూడా సిఐఏ ఒక ఏదో జరుగుతుందని, అట్లాగే ఈ హవానా సిండ్రోమ్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ సిఐఏ రిలేటెడ్ ఏమైనా జరుగుతున్నది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రష్యన్స్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఆల్సో సిఐఏ డూయింగ్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ పీపుల్ వయా డీప్ స్టేట్ పీపుల్ అనేది ఒక రకమైన థియరీ ఉంది. సో దాంట్లో అగ్రెసివ్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళే టైంలో మొన్ననే మొదలైంది. అయిన వెంటనే ఇప్పుడు సడన్ గా బై ద వే మా ఆయనకి ఎక్స్ట్రీమ్ బోన్ క్యాన్సర్ వచ్చింది, నేను ఆయనతో ఉండాలి, ఇట్స్ అ వెరీ రేర్ ఫార్మ్ ఆఫ్ బోన్ క్యాన్సర్, ఆయనతో ఉండడానికి నేను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ నుంచి నేను రిజైన్ చేస్తున్నా అంటారు.